హాయ్ ఫ్రెండ్స్, మొన్న బుజ్జి తల్లి సాంగ్ మీద ఎడిట్ చేసాం కదా. సో అందరూ ఈ లిరిక్స్ పైన చెయ్యి అని చాలామంది అడిగారు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేశారు. సో అందుకే ఈ లిరిక్స్ పైన కూడా ఎడిట్ చేశాను. వీడియో చూడండి, వీడియో మీకు బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూశారు కదా, ఇంతకంటే సాంగ్ నేను ఎక్కువ చూపించలేను, కాపీరైట్ వస్తుంది. ఇది ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్ షార్ట్స్లో చూడొచ్చు. ఓకేనా? వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో ప్లీజ్, మీ లైకే చాలా ఇంపార్టెంట్ నాకు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడైతే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందైతే నేను ఇచ్చిన ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫొటోస్ ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు తెలుసు కదా, చూపిస్తేస్తాను, ఒకసారి చూసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ 50 పక్కన స్టార్ సింబల్ క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఓపెన్ అవుతాయి. ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పెట్టుకుని, ఇప్పుడు ఈ ఫోటో పెట్టాలంటే దాని మీద ఒకసారి ట్యాప్ చేసి పైన ప్లస్ సింబల్ ట్యాప్ చేశారంటే సేమ్ ఫోటో వచ్చేస్తుంది. ఓకేనా? ఫోటో యాడ్ చేసుకోవడం ఇంతే. ఓకేనా? ఇక్కడ మీకు ప్రాబ్లం వచ్చేది ఈ లిరికల్ వీడియో నుంచి, ఇది చాలా హ్యాంగ్ అవుతుంది. అందుకే నేను మొత్తం ఆఫ్ చేసి పెట్టాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ముందైతే ఇప్పుడు మీరు ఈ లిరిక్స్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఐ సింబల్ ఆన్ చేసుకోండి, ఈ లిరిక్స్ది. ఓకేనా? ఫాంట్ మిస్సింగ్ వస్తుంది మీకు. దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంది కదా, ఎడిట్ టెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ పైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి చూడండి. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న అన్ని ఫాంట్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సపోజ్ నేను ఇప్పుడు ఈ ఫాంట్ పెడతాను అనుకోండి, చూడండి ఫాంట్ చేంజ్ అయ్యింది. ఓకేనా? ఇలా మీరు అన్ని ఫాంట్స్ చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఫాంట్స్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా ఉండేది, లేదంటే కరెక్ట్గా ఉండదు. ఓకేనా? మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి ఫాంట్సే. ఒక్కొక్కటిగా చేసుకోండి. ఇప్పుడు మీరు ఇది ఎడిట్ చేసేసారు కదా, దీన్ని మళ్ళీ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఆఫ్ చేసి పెట్టుకున్నాక మళ్ళీ నెక్స్ట్ లిరిక్స్ వస్తుంది కదా, అప్పుడు దాన్ని ఆన్ చేసి మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకోండి. ఓకేనా? ఇలా చేసుకుంటే సరిగ్గా ఉంటుంది, లేదంటే చాలా ల్యాగ్ అవుతుంది. మీకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం రాదు. ఏమంటే మీకు ఎడిట్ చేసేటప్పుడు చాలా ల్యాగ్ అవుతుంది, మళ్ళీ మీకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. నాకు అలాగే అనిపించింది, అందుకనే చెప్తున్నా. ముందైతే ఆఫ్లో పెట్టాను ఇదంతా. ఓకేనా? ఫొటోస్ అన్నీ చేంజ్ చేసుకున్నాక, మొత్తం లిరిక్స్ అన్నీ ఎడిట్ చేసుకున్నాక ఇక్కడ ఏమవుతుందంటే ఫొటోస్ అన్నీ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఫొటోస్ చేంజ్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు మీకు ఫొటోస్ సరిగా రావు. సరేనా? అప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఇక్కడ ఫోటో మీద టచ్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇలా ఎక్కడ కావాలో అలా మూవ్ చేసుకోండి. ఒకవేళ అవి కాకుండా ఫోటో పెద్దగా చిన్నగా అయిందంటే ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంది కదా, ఎడిట్ షేప్కి వెళ్ళి చూడండి, ఇలా కిందకో లేదా పైకో చేసుకుంటే మీ ఫోటో కరెక్ట్గా సూట్ అవుతుంది. అది చూసుకుని చేసుకోండి. సరేనా? మొత్తం అయిపోయాక పైన షేర్ సింబల్ ఉంటుంది, షేర్ సింబల్ కొట్టి ఇక్కడ 1080 క్వాలిటీ ఉంది కదా, 1080 క్వాలిటీలో పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.